వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ జనసేన తొలి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకటమే తమ లక్ష్యమన్న నేతలు. 24 స్థానాలలో పవన్ కళ్యాణ్ వైసీపీ యుద్ధం చేయగలరా అని ప్రశ్నించిన సజ్జల, జనసేన అభ్యర్థులు కూడా చంద్రబాబే నిర్ణయిస్తారా అంటూ వ్యాఖ్యలు. మంచినీరు, రోడ్ల సదుపాయాలు కల్పించాలంటూ పార్వతీపురం, మన్యం జిల్లా బ్యూరుమాసి గ్రామస్తుల ఆందోళన, సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారంటూ ఆరోపణ. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బీఎంఎస్ పోరాడుతుందని నేతల వెల్లడి. విశాఖ శీలానగర్లో బీఎంఎస్ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణ. వివరాల్లోకి వెళితే, రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ జనసేన తొలి జాబితాను విడుదల చేశారు. 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని, అలాగే టీడీపీ పోటీ చేసే 94 అసెంబ్లీ స్థానాల తొలి జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకటమే కూటమి లక్ష్యమని చంద్రబాబు, పవన్ అన్నారు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా తక్కువ సీట్లైనా పర్వాలేదనే అన్నీ ఆలోచించే తాము ముందడుగు వేశామని పవన్ చెప్పారు. నాయకులంతా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని పవన్ సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితులలో చేలకూడదన్నారు. జనసేన టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపారు. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తున్న గురించి అందరికీ తెలిసింది. ఇద్దరు ఎట్లపోతున్న ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగా చేస్తారు. అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం. దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా అత్యంత దయానీయ స్థితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ జనసేనవి దింపుడు కళ్యాణ్ ఆశలని, జనసేన మిగిలిన స్థానాలను చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని, పవన్ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్థానాలలో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్థానాలలో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని సజ్జల విమర్శించారు. అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గ్లాస్ గుర్తు ఈ 2 పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కళలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడేవారు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో
పార్వతీపురం మన్యం జిల్లా బీరుమాసి గ్రామానికి మంచినీరు, రోడ్డు సదుపాయాన్ని కల్పించాలని కోరుతూ బీరుమాసి గిరిజనులు నిరసన తెలిపారు. తరతరాలుగా బీరుమాసి గ్రామంలో గిరిజనులు నివసిస్తున్నప్పటికీ ఈనాటికి కూడా ఆ గ్రామానికి మంచినీరు కానీ రోడ్డు సదుపాయం కానీ లేదు. కొండవాలి నుంచి వచ్చే ఊట నీరు నిల్వ చేసుకుని తాగుతున్నారు. నాచుపట్టి చెట్లు ఆకులు రాలి ఉన్న పరిస్థితుల్లోనే గిరిజనులు ఆ నీటిని తాగుతున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడి బురద నీరు వచ్చిన ఆ వారికి ఆ ఊట నీరే దిక్కు అవుతుంది. వేసవి కాలంలో నీరు కూడా ఎండిపోయి కొండ దిగి క్రింద గ్రామాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిల్వ ఉన్న నీరు త్రాగడం వలన గ్రామ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు తరచుగా అనారోగ్యాల పాలవుతున్నారని రైతు కూలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పీడిక అసిరి తెలిపారు. సంఘం నాయకులు చిన్నప్ప, ఉత్తర, తీని తదితరులు పాల్గొన్నారు. ఎంత ఇబ్బందులు ఉన్నాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగి శాంక్షన్ అయింది అంటున్నారు. కానీ శాంక్షన్ అయ్యింది, కానీ ఏ కాంట్రాక్ట్ రావట్లేదని చెప్తున్నారు. కానీ శాంక్షన్ అయిన తర్వాత ఏ కాంట్రాక్ట్ అయినా రాకపోవడం ఎందుకు రావాలి? శాంక్షన్ ఎందుకు అయింది, అసలు ఎక్కడి నుంచి అయింది అనేది క్లియరెన్స్ లేదు. ఈరిమచ్చి గ్రామానికి రోడ్డు సౌకర్యము, అలాగే ఇప్పుడు వస్తుంది వేసవి కాలం, కనీసం నీరు, ఊట నీరు, చిన్న ఊట వస్తుంది, ఆ నీరు తాగవలసి వస్తుంది. అనేక రకాలుగా జ్వరాలు వచ్చినాయి, అనేక రకాలుగా గర్భిణీ స్త్రీలు ఉన్నాయి. రోడ్డు లేకపోవడం వల్ల డోలీలు మూటగా ఇక్కడ నంద నుంచి కెమెరా వెళ్ళవలసి వస్తుంది. ఈ ఇబ్బందుల్ని ఈ ఇబ్బంది కలగకుండా చూడాలి ప్రభుత్వాలు. ఇది తక్షణంగా ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు విశాఖ జిల్లా శీలానగర్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. BMS అఖిల భారతీయ అధ్యక్షుడు హిరణ్మయి పాండే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ మజ్దూర్ సంఘ్ శాఖలు దేశవ్యాప్తంగా 570 జిల్లాలలో పనిచేస్తున్నాయని తెలిపారు. సుమారు 2 కోట్ల మంది సభ్యులతో దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపబడిందన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తుందన్నారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మన్నవ శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో అఖిల భారత ఉపాధ్యక్షుడు మల్లా జగదీశ్వరరావు, దక్షిణ భారత సంఘటన మంత్రి దురైరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి MVS నాయుడు, రాష్ట్ర కార్యదర్శి లోవారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రొక్కం సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి సరగడం రామ చంద్రశేఖర్, రాష్ట్ర కోశాధికారి లాలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించట్లేదు, ఆ నిధి వెంటనే బోర్డుకు జమ చేయాలి ఒకటి. అట్లాగే నిన్న ఈ యొక్క ట్రస్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ESI హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. ఆ ESI పేరుకి 150 పడకల ఆసుపత్రి, కానీ అక్కడ 30 మంది మాత్రమే వైద్యం జరుగుతుంది. కారణం ఏంటంటే తగుమంది స్టాఫ్ లేరు. అట్లాగే వాళ్ళకి ఉండేటువంటి ఏదైతే భోజనం పెట్టాలో భోజన పథకం కానీ ఏమీ లేదు, మందులు ఇవ్వటం లేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము తాము మేనేజ్ చేస్తామని చెప్పేసి ESI కార్పొరేషన్ నుంచి సంవత్సరానికి ఇంతని చెప్పేసి సుమారు 100 కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారు. సభ్యులు కలవంటి ఏకైక అతి పెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్. భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ప్రయత్నంతో దేశంలో మొదటిసారిగా పార్లమెంట్లో సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించి అమలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేయడం వల్ల దేశంలో ఉండే 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకి సామాజిక భద్రత అమలు జరగబోతుంది. భారతీయ మజ్దూర్ సంఘ ప్రయత్నంతో కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డుని ఈరోజు ప్రవేశపెట్టింది. రాబోయే కాలంలో ఈ-శ్రమ్ కార్డు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా దాంతో జోడించబడి అసంఘటిత కార్మికులందరూ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఏదైతే జరుగుతుందో 2021లోనే కేంద్ర భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మీద ప్రెజర్ తీసుకొచ్చాం. ఈరోజు కూడా మా యొక్క ప్రెజర్ పూర్తిగా ఉంది. ఏ రకమైన ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేష్ పేరును ప్రకటించడంతో పార్టీ శ్రేణులు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డుపై బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి పొత్తులలో భాగంగా ప్రకటించిన అభ్యర్థుల లిస్టుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో తెనాలిలో జనసేన పార్టీకి నాదెండ్ల మనోహర్కు కేటాయింపు చేయడం ఏంటంటూ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వెంటనే పునరాలోచన చేసుకోవాలని, తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు సీటు కేటాయింపు చేయాలని తెనాలి టీడీపీ మహిళా అధ్యక్షురాలు నిమ్మకాయల రమ్య, కౌన్సిలర్ బోయపాటి అరుణ డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మరి మేము 2009 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం
తెలుగుదేశం జెండా పట్టుకొని నేను చదువుకున్న టైం నుంచి తెలుగుదేశం పార్టీలో దిగాను. నేను ఈనాడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను అనంటే అది రాజా గారి ప్రోద్బలమే. అంటే ప్రతి ఒక్కళ్ళం ఎలా పనిచేయాలి. ఇప్పుడు సపోజ్ 2019 ఎలక్షన్ తర్వాత తీసుకుందాం. 2019 ఎలక్షన్ తర్వాత ఈ రోజుకి 4.5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేశారో, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కళ్ళం చూస్తానే ఉన్నాం. ఈ రోజున మరి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పార్టీలో ఆయన 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన వచ్చారంటే 40 ఏళ్ల నుండి కూడా ఆయన రాజకీయ చరిత్రలో ఏ పార్టీలోకి కూడా ఆయన పార్టీ కండవా మార్చకుండా ఒకటే పార్టీలను దాటకుండా పనిచేశారు. మరి 2019 ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతిరోజు కూడా నిరంతరం నియోజకవర్గంలో తిరిగారు. ఆయన నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని క్యాడర్ మొత్తం కాపాడుకుంటా వచ్చారు ఆయన. ఇవాళ మరి అంతకుముందు ఎలక్షన్ లో ఓడిపోయిన మనిషి మరి క్యాడర్ వదిలేసి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇవాళ వచ్చేసి నాకు ఇది కావాలని చూపించేశారు. అంటే కష్టపడిన నాయకుడు, మరి నాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళకి విలువలు లేవా? కార్యకర్త జెండా మొయ్యందే పార్టీ నాయకుడు అనేవాడు లేడు, పైన పార్టీ అనేది లేదని. అలాంటి కార్యకర్తల గౌరవాన్ని వాళ్ళ భంగం కలిగించేలాగా ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఈ తరాల రాజకీయం అనేది. మా నాయకుడు అన్నా క్యాంటీన్ రన్ చేశారు, ఆయన పెళ్లి కానుకని చెప్పి ఇచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్ని చేయాలని ఆయన చేశారు. బాబు గారు పిలుపునిస్తే ఒక్క ప్రోగ్రాం కోసం ఏ ర్యాలీ అన్నా ఏ ప్రోగ్రాం అన్నా పిలుపునిచ్చారు అంటే అసలు మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు ఆయన. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అస్సలు నిద్రపోనిచ్చేవారు కాదు. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం ఇచ్చారు, నిరంతరం చేయండి 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 అని చెప్పి మాతో పని చేపిస్తూనే ఉన్నారు. ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. చూడండి లోపల పార్టీ ఆఫీస్ లో నిన్న కూడా ప్రోగ్రామ్ కి కార్డ్స్ వచ్చినాయి. చేయడానికి మేము అందరూ రెడీ అయ్యాం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పట్టిసీమ ఉత్సవాలలో ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. పోలవరం మండలం పట్టిసీమలో జరుగు మహాశివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి విచ్చేసిన ఎస్పీ మేరీ ప్రశాంతికి పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ మధుబాబు, ఎస్ఐ పవన్ కుమార్ స్వాగతం పలికి ఉత్సవాలలో ఏర్పాటు చేసే భద్రతా చర్యల గురించి వివరించారు. ఎస్పెషల్లీ నియర్లీ 2 lakhs భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరుగుతుంది, ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలి, ఎన్ని లైన్స్, ఎన్ని ఎంట్రీ పాయింట్స్, ఎన్ని ఎగ్జిట్ పాయింట్స్, ఎన్ని ప్రసాదంగా ఉంటుంది, ఇలాంటివన్నీ చూడడానికి రావడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అలాగే పోలవరం పంచాయతీ, పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి కోఆర్డినేషన్గా ఎలాంటి ఇష్యూ లేకుండా ఆ రోజు పీస్ఫుల్గా అయిపోతాయి. విశాఖ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ యాదవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ యాదవ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. శనివారం విశాఖలోని ఉషోదయ జంక్షన్లోని విశాఖ తూర్పు యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు బొట్ట చిన్న యాదవ్, కొడియాన బాబ్జీ యాదవ్, నమ్మి అప్పలరాజు యాదవ్ మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో సుమారు 70,000 మంది యాదవులు ఉన్నారని, వీరికి తక్షణమే క్షమాపణ చెప్పకపోతే వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తామన్నారు. నీ తల పొగరు దించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ అంగబలానికి అర్ధబలానికి భయపడి యాదవ్ సోదరులు ముందుకు రాకపోవచ్చు, కానీ ఓటనే వజ్రాయుధంతో నీ తాలూకా పతనాన్ని మేము చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 100 తప్పులు చేసిన శిశుపాలుడికి అవకాశం ఇచ్చాడు మా కృష్ణ భగవానుడు, కానీ నువ్వు 100 తప్పులు మీరిపోయావు. శ్రీకృష్ణ చక్రం నిన్ను ఎక్కడ ఉన్నాయి అంటాడుతుంది. ఈ సుశీల భారతదేశంలో అడుగడుగున యాదవ్ జనులు ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ పతనం కోసమే మేము ఈ పోరాటం చేస్తాము. మీరు విశాఖ ఈ తూర్పులో నిలబడి ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న అత్యంత జనాభాలో అక్కడే ఉన్నారు, ఈస్ట్లో ఉన్నారు. మీరు నిజంగా ప్రజలకి మీకు జాతి మీద అభిమానం ఉండి 70,000 మంది, నాకు తెలిసి 70,000 మంది యాదవులే ఉన్నారు ఈస్ట్లోని. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మీరు నిజంగా యాదవులను అనలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాని మీద రేపు కౌంట్ ఇచ్చి చెప్తే మాత్రం వీళ్ళందరూ యాదవులు సంతోషపడతారు. మీ మీద ఏ విధమైన వ్యక్తిగతంగా కానీ నాకు మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ హీరోగా మిస్ వరల్డ్ బాలీవుడ్ నటి మానుసి చిల్లర్ హీరోయిన్గా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో భారతీయ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ మార్చి 1వ తేదీన విడుదలవుతుందని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ నగరాలలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామా ఘటనలో సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం, కోవట్ ఆపరేషన్ సక్సెస్ తెరకెక్కించామన్నారు. భారత్, పాకిస్తాన్
దేశాల మధ్య దాదాపుగా 50 ఏళ్ల తర్వాత జరిగిన వారు వెనుక ఉన్న నిజమైన కథ, సిఆర్పిఎఫ్ జవాన్ల మృత్యువాత పడటం కథనంతో రూపొందిన చిత్రమని వివరించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో కొత్త బ్యాక్డ్రాప్ కథతో సైనికుల త్యాగం ప్రజలకు తెలిసేలా తీసిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో విడుదలవుతుందని అన్నారు. ఇది దేశభక్తి ప్రతిబింబించే సినిమా అని అన్నారు. బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేశారు. చాలా కోవర్ట్ ఆపరేషన్ అది. ఓవర్ నైట్ ఎవరికి తెలియదు. చాలా హై లెవెల్ ఆఫ్ డిఫెన్సెస్ మాత్రమే ఐడియా ఉండింది. ఇది చాలా సైలెంట్గా ప్లాన్ చేసి ఇలాంటి ఒక ఆ మిషన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు, దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఒక స్విఫ్ట్ రిటార్న్ ఒక ఫస్ట్ టైం ఒక 2 నేషన్స్ ఎయిర్ ఫోర్సెస్ ఢీకొన్నాయి ఒక 50 ఏళ్ళ తర్వాత దగ్గర. సో ఈ సన్నివేశాలన్నీ ఏంటంటే మనందరికీ చాలా వరకు మీ మీడియా మిత్రుల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వరకు యంగ్స్టర్స్కి కానీ అందరికీ తెలుసు. బట్ దాని వెనకాల ఏం జరిగింది, అసలు నిజమైన కథ ఏంటి అనేది చాలా వరకు మనకి తెలియదు అనమాట. సో అది దాని వెనకాల మన జవాన్లు కానీ, మన డిఫెన్సెస్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు, ఎంత పక్కాగా ప్లానింగ్ చేసుకుని మిషన్ చేశారు. చనిపోయిన 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్కి వాళ్ళ సాక్రిఫైస్ని గుర్తుండేలాగా గట్టిగా సమాధానం ఇచ్చిన సిచ్యువేషనే మన బాలకోట్ ఎయిర్ స్ట్రైక్. అండ్ దాని నేపథ్యంలో ఈ సినిమా చేసాం. కుల మతాలకు అతీతంగా నియమించిన సత్యనారాయణ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డుల సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. తాజాగా ఈ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తనకు కండువా కప్పి స్వాగతం పలికారని, అయితే ఆ ఫోటోలో వైసీపీ జెండా ఉండడంతో తన ఫోటోను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, దీంతో తనకు శనివారం జరిగిన కమిటీ సమావేశానికి పిలవకుండా తన నెంబర్ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని సభ్యుడు బెహ్రా అశోక్ తెలిపారు. శనివారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను స్వతహాగా జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నానని, తనకు కమిటీ సభ్యునిగా నియమించి నేడు గుర్తింపు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జనసేన పార్టీలోనే ఉంటాను. జనసేన పార్టీకి నా ఉన్న కష్టం అంతా కూడా పార్టీకి బలపరిచి 35వ వార్డులోనే భారీ మెజారిటీతో గెలిపిస్తాను. అది జనసేన ఏమని, పొత్తుతున్న టీడీపీ ఏమని, ఏదైనా సరే రేపు వచ్చే ప్రభుత్వం మారడం అయితే 100కి 100%. దానికి తగిన బుద్ధి మేము చెప్తాము. రేపటి రోజు నేను పవన్ కళ్యాణ్ గారికి మేము ఇక్కడ 35 వార్డులోనే భారీ మెజార్టీతో గెలిపించి ఆయన గిఫ్ట్గా మేము ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. మొన్న బుధవారం సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్టీ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు గతంలో వైసీపీలో పనిచేసినటువంటి బెహ్రా అశోక్ని గత 6 నెలల క్రితమే మా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి జనసేన పార్టీకి క్రియాశీలకంగా 35వ వార్డులో పనిచేస్తున్నప్పటికీ మొన్న స్వామివారికి సేవ చేసుకుందాం అని ట్రస్టీ చైర్మన్, అది రాజకీయాలకు అతీతంగా పదవి కాబట్టి అక్కడ మమ్మల్ని కోరడం జరిగింది. ఆయన ఇలాగ నాకు ట్రస్టీలో సభ్యుడిగా పదవి వచ్చింది, వెళ్ళి తీసుకోవచ్చా అని అడగడం కూడా జరిగింది. మేము అది సేవ కాబట్టి, స్వామివారి సేవ అది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి మీరు తీసుకోండి, చేయండి అని చెప్తాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ కుమార్ దాన్ని రాజకీయం చేస్తూ ఎవరికి కూడా కండువా లేకుండా ఒక అశోక్కే కండువా వేసి మళ్ళీ అతను వైసీపీలో జాయిన్ అయ్యాడు, జనసేన నుంచి వైసీపీలో జాయిన్ అయ్యాడు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని, ఆయన మాట్లాడకపోయినప్పటికీ ఒక తప్పుడు ప్రచారాన్ని అన్ని పేపర్లోని, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక కథనాన్ని సృష్టించి జనసేన నుంచి వైసీపీలోకి మళ్ళీ బెహ్రా అశోక్ అని చెప్పి ఒక కథనాన్ని సృష్టించారు. దాన్ని ఖండించడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శ్రీ రాధా దామోదర స్టూడియో బ్యానర్లో విహాన్ అండ్ విహీన్ క్రియేషన్స్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా, తన్వీ నేగి హీరోయిన్గా, యశస్వి దర్శకత్వంలో సిద్ధార్థ రాయ్ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ బీచ్ రోడ్లో గల ఓ రెస్టారెంట్లో శనివారం సక్సెస్ మీట్లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఫణి మాట్లాడుతూ చిన్న సినిమాగా విడుదలై తొలి రోజు హిట్ టాక్తో పెద్ద విజయం సాధించిందన్నారు. మీడియా ద్వారా మంచి ప్రమోషన్ చేశారని ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు కథనం దర్శకత్వం బాగా చేశారని, యూత్కి ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చారని, అమెరికా నుంచి కూడా మంచి స్పందన వచ్చిందన్నారు. హీరో నటన హైలైట్గా నిలిచిందని, దీపక్ హీరో పాత్రలో ఒదిగిపోయారన్నారు. చిత్ర విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యంగ్ హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా నిర్మాతకు సక్సెస్ వచ్చిందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో మంచి స్పందన వచ్చిందన్నారు. దర్శకుడిని నమ్మామని, మా నమ్మకం నిజమైందని, చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.
సిద్ధార్థ్ రాయ్లా తీసే డైరెక్టర్ అనబోతున్నారు. దట్ ఈస్ ద స్టేటస్ వీ హ్యావ్ ఎర్న్డ్ టుడే ఆన్ 23rd Feb. 23rd Feb ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. 24th and 25th చాలా పెద్దగా ఉంటుంది. నిజానికి ఆడవాలేమో అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇట్ ఈస్ 2.5 years డ్రీమ్. బట్ 10 రోజులుగా మాకు నిద్రలు లేవు, ఏమీ లేవు, ఏడుపు కూడా కన్నీళ్ళు కూడా మిగలకుండా అయిపోయింది, నవ్వులు కూడా రావట్లేదు పూర్తిగా. బట్ వీఆర్ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ సక్సెస్. ఈ క్యారెక్టర్ చేయడానికి గట్స్ ఛాలెంజింగ్తో పాటు చాలా కమిట్మెంట్, డెడికేషన్ త్రూ అవుట్ 2 years ఉండాలి. ఇట్ ఈస్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఆల్సో. Read all the messages, so I would like to take this opportunity to thank you here. I try to read as many as responses as possible, but I can't reply to you all, but I do know that you guys are watching, and of course there are mixed reactions, but I feel like mostly it is very positive and it is going to do really well. So thank you so much. Thank you. రాధా దామోదర స్టూడియో బ్యానర్లో విహాన్ అండ్ విహీన్ క్రియేషన్స్ యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా, తన్వి నేగి హీరోయిన్గా యశస్వి దర్శకత్వంలో సిద్ధార్థ రాయ్ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. హీరో, హీరోయిన్, దర్శకుడు ప్రేక్షకుల మధ్య న్యూ కాలనీ శ్రీకన్యా సినిమా హాల్లో ఆట చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉందన్నారు. ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్ సినిమాతో పోలుస్తున్నారని, తనలో ఉన్న నటన ప్రదర్శించే పాత్ర దొరికినందుకు సంతోషంగా ఉందన్నారు. తొలి రోజే సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. విజయవాడ, గుంటూరు తదితర అన్ని ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఫీడ్బ్యాక్ పాజిటివ్గా రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మొదటి కాపీ చూసిన తర్వాత మా నమ్మకం నిజమైందన్నారు. హీరోయిన్ తన్వి నేగి మాట్లాడుతూ ప్రేక్షకుల మధ్య సినిమా చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను సినిమాలు చేయటం మానను అని ఆమె పేర్కొన్నారు. సినిమాలు చేయడం అయితే ఆపరని మళ్ళీ చెప్పాను. ఎంజాయ్ ద మూవీ. సిద్ధార్థ్ రాయ్ Feb 23rd has come. It is in your theaters. Go and enjoy. Thank you. అర్జున్ రెడ్డి యానిమల్ దీనికి ఒకటే కామన్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ క్యారెక్టరైజేషన్. స్వభావం ఎవరిదైనా ఒకటి అయి ఉండొచ్చు. యానిమల్లో రణబీర్ కపూర్కి తండ్రి మీద ప్రేమ, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారికి హీరోయిన్ మీద ప్రేమ. ఇక్కడ హీరోయిన్ మీద ప్రేమ ఉన్నా ఇక్కడ వీడి ఎక్స్ట్రీమిటీ, వీడి ఓన్ సైకాలజీ మీద. ఆ కథకి ఈ కథకి ఎటువంటి లింక్ లేదు. ఇది నేను కాదు, స్వయానా మాకు రైటర్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ గారు ఏదైతే రాశారో ఆయనే చెప్పారు. I think we have said already a lot, so I would like to wrap it up. Thank you again everyone who are supporting, who are watching, who are liking, and who are not yet in the theatres. I urge you all to please go and watch. Our whole support system is standing here supporting us. We want you also to support us, so thank you so much. యశస్వి సుధాకర్ గారు డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమా యూత్కి చాలా యూజ్ఫుల్ అయినటువంటి ఒక మెసేజ్తో ముందుకు వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు. యువత అందరూ కూడా ఆ స్టోరీని ఓన్ చేసుకుని ప్రతి కుటుంబంలో అంటే ప్రతి మనిషిలో కూడా నేనున్నాను అనేటువంటి చూపించినటువంటి కథ అది. ఆ కథను అందరూ కూడా మరి దగ్గరగా తీసుకుని దాన్ని సక్సెస్ చేసి దీపక్ సరోజ్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇట్లాంటి కథలు, ఇట్లాంటి స్టోరీలు, యూత్కు ఉపయోగపడేటువంటి స్టోరీలతో మరిన్ని కథలతో ముందుకు వస్తాడు దీపక్ రాబోయే కాలంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తనను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. టీడీపీ నేతలు తమ నేతలను పార్టీలోకి రావాలని బెదిరిస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ తాను నరసరావుపేటలో ఉన్నానని, నెల్లూరులో తన కార్యకర్తలకు జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఒక్కొక్కరికి తోలు వలిచేస్తానని హెచ్చరించారు. కార్యకర్తల జోలికి వెళ్లాలంటే తనను దాటగలగాలన్నారు. నేను నరసరావుపేట పోయినా, అక్కడి నుంచి లేదా ఇంకొక దూరం పోయినా, నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందొచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు. కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తెస్తా. నేను నరసరావుపేటకు పోయినాను, నెల్లూరు నగరం ఏమీలే, ఇది నాకు ఒక కన్ను లాంటిదే. ఇక్కడే ఉంటా, ఇక్కడికి వస్తా, ఎక్కడైనా ఆపరేట్ చేస్తా. నా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ వచ్చి ఇట్లాంటి ఎదవ బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను. ఆడియో అని అసహ్యంగా ఉంటుంది. ఆ చీప్ గాడి వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా.
కాలు ఎరగొట్టుకొని ఒక పసివాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు. వాడిని కూడా ఏం చేయలేం. ఈడంటే మా కార్యకర్తను టచ్ చేస్తాడంట. వాడు మగోడైతే టచ్ చేయమను. నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రొమ్మెచ్చుకొని నిలబడతాడు. రేపు మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి రోజుకో షాక్ తగులుతుంది. ఎన్నికల సమయానికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. పలువురు ప్రముఖులు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. తాజాగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 180 కుటుంబాలు యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో పార్టీకి కొత్తగా వచ్చిన వారిని లోకేష్ సాదరంగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి అభివృద్ధి కోసం తమ వెంట వస్తున్న నేతలను అభినందించారు. పార్టీలోకి వచ్చిన వారిని ఇప్పటికే పనిచేస్తున్న నేతలు కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. మీరు ఆదరించారు, దగ్గర తీసుకున్నారు. ఈ 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరందరూ మీరుగా నన్ను భావించారు. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక సభాముఖం తెలుపుకుంటూ పాదయాత్రలో అందరూ నేను ఒక ప్రశ్న అడిగారు. రాష్ట్రంతో తిరుగుతున్నా మంగళగిరిలో గెలలేదు కదా. ఆనాడే చెప్పా, ఓటమి గెలుపు సహజమే, కానీ ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది. కసి దీని పెరిగి ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ప్రజలు మెప్పు పొందాలి, అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్తాం కూడా జరిగింది. సో మీరే చూస్తారు. ఇంకా 2 నెలలు ఎన్నికలు అయిపోతాయి. 2 నెలలు కూడా లేదు, 45 రోజులు అనుకుంటున్నా. మొదటి విడతలో రావచ్చు. 90% మంది మొదటి విడతలో ఉంటుంది. 45 రోజులు ఎన్నికలు అయిపోతుంది. ఇంకొక నెల ఫలితాలు వస్తాయి. ఇంకా మీరు చూస్తారు కదా, గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గ ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు. మనకి ఇల్లులు రాలేదు, పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ జనసేన తొలి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకటమే తమ లక్ష్యమన్న నేతలు. 24 స్థానాలలో పవన్ కళ్యాణ్ వైసీపీ యుద్ధం చేయగలరా అని ప్రశ్నించిన సజ్జల, జనసేన అభ్యర్థులు కూడా చంద్రబాబే నిర్ణయిస్తారా అంటూ వ్యాఖ్యలు. మంచినీరు, రోడ్ల సదుపాయాలు కల్పించాలంటూ పార్వతీపురం, మన్యం జిల్లా బ్యూరుమాసి గ్రామస్తుల ఆందోళన, సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారంటూ ఆరోపణ. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బీఎంఎస్ పోరాడుతుందని నేతల వెల్లడి. విశాఖ శీలానగర్లో బీఎంఎస్ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.